బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏన నిత్యం విమలమచలం సద్గురుం తం నమామి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం గోష్ఠప్రాంగణ రింగణలోలం అనాయాసం పరమాయాసం. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం గోష్ఠప్రాంగణ రింగణలోలం అనాయాసం పరమాయాసం. మాయా కల్పిత నానాకారం అనాకారం క్ష్మానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. టుడే సెకండ్ శ్లోక. మృత్స్నామత్సిహేతి యశోదా తాడన శైశవ సంత్రాసం వ్యాధితవక్త్రా లోకితలోక లోకచతుర్దశ లోకాలిం లోకత్రయపురమూలస్తంభం లోకాలోకం అనాలోకం లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం. చూసుకోండి. మృత్స్నామత్సిహేతి యశోదా తాడన శైశవ సంత్రాసం వ్యాధితవక్త్రా లోకితలోకా లోకచతుర్దశ లోకాలిం లోకత్రయపురమూలస్తంభం లోకాలోకం అనాలోకం లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. చూసుకోండి. మృత్స్నా మత్సి హేతి. చూడండి, చూడ్డానికి ఒక పదంలాగా ఉంది. మృత్స్నాం మృత్స్నా మత్సి హేతి. మృత్స్నాం అది పదం. మృత్స్నాం అత్సి తాగోడిస్తే తీ కింద సావత్తు అత్సి. మృత్స్నాం అత్సి ఇహ అత్సీహ ఇతి హేతి. అది సంధి. మృత్స్నాం అత్సి ఇహ ఇతి. క్లియర్నా? మృత్స్నాం అత్సి ఇహ ఇతి మృత్స్నా మత్సి హేతి హేతి. ఇహ ఇతి
హేతి వస్తుంది అక్కడ సంధి. మృత్స్నాం అంటే మట్టి, మృత్స్నాం అంటే మట్టి. అత్సి, అత్సి తింటున్నావు, సరేనా, తింటున్నావు. అసి ఉంటున్నావు, అత్సి తింటున్నావు. మృత్స్నాం మట్టిని, అత్సి తింటున్నావు. తర్వాత ఇహ ఇక్కడే, ఇహ ఇక్కడే అంటే నా ఎదుటే, ప్రత్యక్షంగా నా ఎదుటే మట్టి తింటున్నావు. మృత్స్నాం అత్సి ఇహ ఇతి అని. చూసారా ఆచార్య శంకర. మృత్స్నాం మట్టి, అత్సి తింటున్నావు, ఇహ ఇక్కడే నా ఎదుటే ప్రత్యక్షంగా మట్టి తింటున్నావు. ఇతి అని యశోదాదేవి తాడన కొట్టబోతే లేక కొడితే, తాడన రెండింటికి అర్థాలు. యశోద తాడన అంటే నా ముందే మట్టి తింటున్నావు, ఇక్కడే మట్టి తింటున్నావు, తమాషా చూడండి అని ఆమె కొడితే తాడన శైశవ సంత్రాసం. శైశవ అంటే చిన్నతనం, బాల్యం. ఆ బాల్యంలో పిల్లలు ఎట్లా ఉంటారంటే, బాల్యం అమాయకంగా ఉంటుంది కదా, వాళ్ళ భయంలో కూడా అమాయకత్వం ఉంటుంది, అది శైశవ. కాబట్టి ఆమె కొట్టడానికి వచ్చినప్పుడు భయపడుతూ, అంటే భయాన్ని నటిస్తూ, ఈయనకుంది భయం మనకు తెలీదా, భయాన్ని నటిస్తూ, చిన్న పిల్లవాడు శ్రీకృష్ణ పరమాత్మ భయాన్ని నటిస్తూ శైశవ సంత్రాసం, అది సంత్రాసం, భయపడ్డం. తాడన శైశవ సంత్రాసం, సంత్రాసం అంటే భయం, అది. మృత్స్నామత్సేహేతి యశోద తాడన శైశవ సంత్రాసం అంటే బలరాముడు వచ్చి చెప్పాడు, అమ్మా తమ్ముడు మన్ను తింటున్నాడే, కృష్ణుడు మట్టి తింటున్నాడమ్మా అని బలరాముడు అన్నొచ్చి చెబితే, ఏంటి ఇలా చెప్తూనే ఉన్నారు, నేను ఎప్పుడు తినలేదంటాడు. నాకేం కర్మమ్మా, వాళ్ళు ఏదేదో చెప్తాను, నువ్వు అన్నీ నమ్మబాకు. ఎందుకంటే వెన్నబెట్టే తల్లివి నువ్వు ఉండగా మన్ను తినాల్సిన కర్మ నాకేంటే, ఆడ తిక్కబుట్టింది ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ నమ్మబాకని చెప్తూ ఉన్నాడు ఇన్ని రోజులు. ఇప్పుడు ఎప్పుడైతే బలరాముడు వచ్చి చెప్పాడో వెంటనే పోయింది చూద్దామని. చూస్తే అక్కడ మెక్కుతున్నాడు మట్టి. అలా తింటూ అమ్మను చూసి చెయ్యి అట్లా వెనక పెట్టేశాడట, మట్టి పడేశాడు. పడేసి ఎందుకంటే నోరు తెరిచి నవ్వలేడు, నోరు తెరిస్తే రహస్యం బయటపడిపోద్ది, అందుకని ఇటు పెట్టి అన్నాడు. అంత కొట్టబోయిందట. ఎందుకని ఈ యాక్షన్స్ అన్నీ చేస్తూ ఉండవు, అన్న చెప్పేది నిజమే, గోపికలు చెప్పేది నిజమే, నువ్వు మన్ను తింటున్నావు అని అంటే, అప్పుడు శైశవ సంత్రాసం, తాడన ఆమె కొట్టేటప్పటికి ఇట్లా శైశవ సంత్రాసం అది కనపడతా ఉంది. ఇట్స్ ఎ సీన్. సరేనా, ఒక్కసారి కళ్ళు అట్లా పెట్టేసి భయపడినట్టుగా నటిస్తూ ఇట్లా అన్నాడట. సెకండ్ లైన్, వ్యాధిత వక్త్రా లోకిత లోక చతుర్దశ లోకాలిం. సినిమా ఇది. వ్యాధిత అంటే తెరవబడినటువంటి, వ్యాధిత అంటే నోరు తెరిచాడు. వక్త్ర ఆ నోటి యందు, తెరవబడినటువంటి నోటి యందు, వ్యాధిత వక్త్ర ఆలోకిత చూడబడినటువంటి, ఆలోకిత ఎవరి చేత, యశోద చేత చూడబడినటువంటి, లోక కాబట్టి లోకాలు అంటే ఇక్కడ లోక అంటే లోకాలు కనపడుతున్నాయి, నదులు కనపడుతున్నాయి, పర్వతాలు కనపడుతున్నాయి, అంతరిక్షం కనపడతా ఉంది. లోక చతుర్దశ లోకాలిం కాబట్టి 14 భువనాలు, చతుర్దశ భువనాలు ఆ నోట్లో కనపడుతూ ఉన్నాయి అనేది ఆ రెండు లైన్స్ యొక్క అర్థం. క్లియర్ నౌ? మృత్స్నాం అత్సి ఇహ ఇతి యశోద తాడన శైశవ సంత్రాసం. కాబట్టి ఆమె కొట్టేటప్పటికీ ఆ విధంగా భయంగా నటించాడు, అంటే అంతకుముందు మన్ను తింటూ ఉన్నాడు. ఇది
మృద్భక్షణం విశ్వరూప దర్శనం. కాబట్టి మను తింటూ ఉండడం మృద్భక్షణం, మృత్తికని భక్షిస్తూ ఉండడం. సాధారణంగా కొన్ని వస్తువులు అశుద్ధమైనటువంటి వాటిని శుద్ధి చేస్తాయి, కొన్ని వస్తువులు శుద్ధిగా ఉండేటువంటి వాటిని అశుద్ధంగా మారుస్తాయి, మలినపరుస్తాయి. అంటే ఏదన్నా అశుద్ధమైతే, మలినమైతే ఆ మలినాన్ని శుద్ధి చేసేటువంటి వస్తువులు కొన్ని. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఒక బట్ట, అది మట్టిలో మట్టి జరిగిన దానికి ఆ మట్టి సోకేది బాగా నల్లగా ఉందనుకోండి, సబ్బును తీసుకెళ్ళి కనుక రుద్దేస్తే అది పోతుంది. కాబట్టి సబ్బుకు ఆ లక్షణం ఉంది, ఏది మలినపడినటువంటి దాన్ని శుద్ధి చేసేటువంటి లక్షణం. అట్లాగే కొన్ని శుద్ధిపడిన వాటిని మలినపరుస్తూ పోతాయి, ఇదే మట్టే. కాబట్టి చక్కగా మనం అది మంచి బట్టలు వేసుకొని వచ్చాము, తెల్లగా ఉన్నాయి, మార్గ మధ్యంలో పోతూ ఉన్నాం, సర్రన ఒక కారు పోయింది, అక్కడ ఒక గుంట ఉండింది, గుంటలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళు ఎగిరి మన మీద పడ్డాయి, మురికైపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బురద ఏదైతే ఉందో అది మన బట్టల్ని మురికి చేసింది, ఆ మురికి చేసేటువంటి లక్షణం దానికి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడాను వస్తువులు అనేటువంటివి కొన్ని శుద్ధిపడిన వాటిని మలినపరుస్తాయి, కొన్ని మలినపడినటువంటి వాటిని శుద్ధి చేస్తాయి. ఈ రెండు రకాలైనటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఉంటాయి. అట్లా కాకుండా శుద్ధిపడిన దాన్ని మలినపరుస్తూ మలినపడిన దాన్ని శుద్ధి చేసేటువంటి లక్షణం ఒకే ఒక వస్తువుకు ఉంది, అది మృత్తిక, అది మట్టి. ఇది రెండు పనులు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మట్టి పడింది అనుకోండి, అశుద్ధం అయిపోతుంది. అది వస్త్రం మీద పడ్డా, దేహం మీద పడ్డా, పాత్రల మీద పడ్డా అవన్నీ అశుద్ధమైపోతాయి. అందుకని ఇప్పుడు మనం ఉదయం షర్టు వేసామనుకోండి, సాయంత్రానికి ఆ బట్టలు తీసేస్తాం, ఎందుకంటే మట్టి వల్లది అశుద్ధం అయిపోయినాయి కనుక అవి తీసేస్తాం. అట్లాగే ఉదయం స్నానం చేసి వచ్చాం, మళ్ళీ అక్కడిక్కడ తిరుగుతాం, ఇదిగో చెమట పోస్తుంది, మళ్ళీ పోయి స్నానం చేస్తాం. కాబట్టి ఈ విధంగా మురికవుతూ ఉంటే వాటిని శుద్ధి చేసుకుంటూ పోతాం. కాబట్టి మట్టి అనేటువంటి దేహాన్ని మురికి చేస్తుంది, నీళ్ళు అనేటువంటి శుద్ధి చేస్తూ పోతాయి. కానీ నీళ్లు అశుద్ధం చేయవు, ఎప్పుడు మట్టి అశుద్ధం చేస్తూ పోతుంది. అట్లాగే పాత్రలు కూడాను ఉదయం కడిగి మనం ఉపయోగిస్తూ ఉంటే మధ్యలో ఆ పాత్రలు మలిన పడతాయి, వాడుకలో ఏవైనా మలిన పడతాయి. కాబట్టి అవి అలా మలిన పడ్డప్పుడు మళ్ళీ వాటిని మట్టితోనే శుద్ధి చేస్తాం. ఇది ఇంకా తమాషా, మలినపడిన వాటిని మట్టితోనే శుద్ధి చేస్తాం. కాబట్టి మలినపడిన వాటిని శుద్ధి చేస్తూ, శుద్ధిపడినటువంటి వాటిని మలినపరుస్తూ రెండు పనులు ఒకేసారి చేయగలిగేటువంటి సామర్థ్యం ఒకే ఒక వస్తువుకు ఉంది, అది మృత్తిక, అంటే మట్టి అని అర్థం. క్లియర్నా? అందువల్ల మృత్తికే హరతు మే పాపం, మృత్తికే హరతు మే పాపం యన్మయా దుష్కృతం కృతం. అందువల్ల మృత్తికా స్నానం ఉంది. ఇది చూడండి తమాషా, మట్టితో స్నానం చేస్తారు. ఇది ప్రధానంగా ఇప్పుడు లేకపోయినా, అంటే అదే ఇంకొక రూపంలో వచ్చింది. ఇప్పుడు మన షేకాయితో చేసిన, లేదు సబ్బుతో చేసిన, ఇంకొక దాంతో చేసిన, షాంపూతో చేసిన, అదంతా మట్టి యొక్క పరిణామమే అదంతా కూడా. కానీ పూర్వపు రోజుల్లో మట్టితోనే శుద్ధిగా స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది మనకు నేచురోపతిలో కనపడుతుంది బాగా. కాబట్టి ప్రకృతి వైద్యంలో దాన్ని మృత్తికా స్నానం అంటారు. ముందు మనిషిని శుద్ధి చేయడానికి మృత్తిక, అంటే ఎవరు లేని చోట ఒక గోచి మాత్రమే పెట్టి రమణ మహర్షిలాగా, జ్ఞానం లేకపోయినా ఆ సమయంలో అందరు రమణ మహర్షులే. ప్రకృతాశ్రమంలో పోయి చూస్తే రమణ మహర్షులకు అసలు లెక్కలేదు. ఏం చేస్తారంటే మొత్తం ఆ గోచి మీద నిలబెట్టి ఈ బురదంతా తీసుకొని వచ్చి మొత్తం నింపేస్తారు. మనకు మనిషి ఏమీ కనపడ్డు, తల మీద నుంచి పాదాల దాకా. అట్లా ఒక అరగంట కూర్చొని పెడతారు ఎండలో. అలా అయిన తర్వాత లోపల ఉండేటువంటి వేడంతా లాగేస్తుందని, నేను వాళ్ళ సైన్స్లోకి పోవడం అది ఎంతవరకు యథార్థం అని నాకు అనవసరం అది. కానీ అలా కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అతన్ని స్నానం చేస్తే, స్నానం చేసి వస్తాడు, మనం మాట్లాడుతూ ఉంటాం, నిద్రపోతాడు. ఎందుకంటే ఆ మట్టి అంతా కూడా వేసుకొని బాగా అలిసిపోతాడు కనుక నిద్రపోతాడు. ఇది మృత్తికా స్నానం అంటాడు. ఆ మృత్తికా స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం జపిస్తారు, మృత్తికే హరతు మే పాపం యన్మయా దుష్కృతం కృతం. నేను ఏదైతే చేశానో, తెలియకుండానో తెలిసో, నేను జీవితంలో ఏ పాపమైతే చేసి ఉంటానో ఆ పాపాన్ని పోగొట్టు అని మృత్తికా స్నానం చేసేటప్పుడు మట్టిని ప్రార్థిస్తాం. చూడండి మన సంస్కృతి ఎట్లా ఉందో. ఎందుకంటే మట్టి మన దృష్టిలో మట్టి కాదు,
మట్టి కనుక మనం అనుకునే మట్టి అయితే కృష్ణుడు తినడు. కాబట్టి మన్నులో కూడా ఏదో ఉంది. కొద్దిగా శోధించి పరిశోధించి మనం దాన్ని అర్థం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఉదయాన్నే లేస్తానే చూడండి, సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఎంత వాట్ ఏ వండర్ఫుల్ శ్లోక ఇట్ ఈస్. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం. నిద్ర లేచి మంచం మీద నుంచి లేచి కాలు కింద పెట్టబోయే ముందే, అంటే పూర్వపు రోజుల్లో మహాత్ములు అలా లేచి పడక మీద నుంచి తర్వాత లేచి కదా పోయి స్నానం చేయాలి, కాలు కింద పెట్టాలంటే భయపడ్డారు. అంత సున్నితమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు మన పూర్వీకులు. అస్మాకం అప్రత్యక్షమపి చిరంతనానాం ప్రత్యక్షం. మనకు తెలియనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన పూర్వీకులకి సుస్పష్టం. అవన్నీ చక్కగా చూసి శాస్త్రీయంగా శాస్త్ర ప్రమాణంతో వాళ్ళు ఆచరించారు. అందుకని సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం. అమ్మా భూదేవి, నేను చూసాం కదా, క్షమానాథం కాబట్టి భూమి, కాబట్టి ఓ భూదేవి విష్ణుపత్ని నమస్తుభ్యం, తుభ్యం నమః, నీకు నమస్కారం. పాదస్పర్శం క్షమస్వమే, మే క్షమస్వ. ఎందుకని పాదస్పర్శం. ఇప్పుడు నేను లేచి పోవాలంటే రాత్రి నిద్రపోయాను, ఇప్పుడు ఉదయాన్నే నిద్ర లేచాను. ఈ నిద్ర లేవగానే నా పాదాలు నీ మీద పెడితే తప్ప, నీ గుండెల మీద నా పాదాలు పెడితే తప్ప నేను బాత్రూమ్కి కూడా ఎంటర్ కాలేను తల్లి. కానీ ఎందుకో ఈ క్షణంలో నీ మీద పాదాలు పెట్టాలంటే నా గుండె కరిగిపోతూ ఉందమ్మా. చూడండి ఎంత సున్నితమైన భావం. ఎందుకయ్యా భూమి మీద పాదం పెట్టడానికి నీకంత బాధ ఎందుకు అని. అమ్మా రాత్రి నేను హాయిగా నిద్రపోయాను. ఇప్పుడు ఒక్కసారి ప్రశాంతంగా ఉంది, ఇంకా వెళ్ళి స్నానం చేసి ధ్యానం చేసుకుంటాను. కానీ ఇంత హాయిగా నిద్రపోయాను కదా అని అంటే నాకు అనిపిస్తుంది, రాత్రే గనక భోజనం చేయకుండా ఉంటే నేను హాయిగా నిద్రపోయే అవకాశం ఉందే. కాబట్టి హాయిగా భోంచేశాను కనుక నిద్రపోయాను. ఆ భోజనం ఏంటి? అన్నం. దాంట్లో నేను కలుపుకున్నది ఏంటి? అది వంకాయో బీరకాయో పొట్లకాయో ఏదో ఒకటి. కాబట్టి అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ధాన్యం నుండి వచ్చింది. ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ నీ గుండెలు చీల్చుకొని వచ్చింది ధాన్యం, ఎక్కడి నుంచో కాదు. మరి ఈ కూరలన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ ఊపిరితిత్తుల్లో నుంచే వచ్చాయి, భూమిలో నుండే ఇవన్నీ కూడా వచ్చింది. కాబట్టి అవన్నీ కూడాను నీ నుండే వచ్చాయి. అవన్నీ హాయిగా భోంచేయడం వల్ల నేను నిద్రపోయానమ్మా, లేకపోతే నిద్రపోలేను. అది కూడా ఎక్కడంటే అక్కడ నిద్రపోలేను. ఒక మంచం కావాలి, ఆ మంచానికి 4 కోళ్ళు ఉండాలి, అడ్డకోళ్ళు ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తల్లి? నాకు చెట్టు నుండే ఈ కొయ్యలు వచ్చాయి. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచే వచ్చింది, భూమిలో నుండే వచ్చింది చెట్టు. తర్వాత దాన్ని అల్లుకున్నాను జనపనారతో, అది నీ నుండే వచ్చింది, ఇంకొక రకంగా రావడానికి అవకాశం లేదు. అట్లాగని దాని మీద నేను పడుకున్న దోమలో బెడదుంది కనుక నిద్ర వచ్చేటువంటి అవకాశం లేదు. ఎంత పారద్రోలినా అవి వస్తూనే ఉంటాయి మన మీద, వాటికి అంత ప్రేమ. అటువంటి దోమల్ని పెట్టుకొని నేను నిద్రపోయే అవకాశం లేదు కనుక నేను కప్పుకోవాలంటే నాకు దుప్పటి కావాలి. ఆ దుప్పటి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దూది నుంచి వచ్చింది. ఆ దూది ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ నీలో నుంచే వచ్చింది. కాబట్టి రాత్రి భోంచేసిన మొదలుకొని, పడుకున్న మొదలుకొని, నిద్రపోయిన మొదలుకొని ఇవన్నీ చూస్తే నీ కృప లేకపోతే నేను నిద్రపోయే అవకాశం లేదు, భోంచేసి ఉండే అవకాశం లేదు. ఇదంతా నీ వల్లనే నాకు జరిగింది. అటువంటి నీ మీద, నీ బిడ్డని నీ గుండెల మీద కాలు పెట్టాలంటే ఎందుకో మనసు సంకోచిస్తూ ఉంది. అంతేకాదు ఇంకా కూడా ఉంది. ఇప్పుడు నేను అక్కడ పెట్టి లేచి ఎక్కడికి పోతాను? బాత్రూమ్కి పోతాను. నేను పోయి చేసే పనులు ఎలాంటి? అవన్నీ నీ మీదనే చేయాలి. ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఎవరో పట్టి గుండెని పిండినట్టుగా ఉంది, కళ్ళెమ్మడి నీళ్లు గారుతూ ఉన్నాయి తల్లి. కానీ ఇంతకన్నా నాకు మార్గం ఏమిటి చెప్పు? నీ మీద పాదాలు పెట్టే లేవగలను, అంతేగాని నీ మీద పాదాలు పెట్టకుండా నేను లేచిపోయే అవకాశం లేదు గనక విష్ణుపత్ని ఓ భూదేవి పాదస్పర్శం క్షమస్వమే. ఇంకా తప్పనిసరి నేను
పాదాలు పెడుతూ ఉన్నాను కనుక తల్లి నువ్వు క్షమిస్తే నేను లేచిపోతానమ్మా అని ప్రార్థన చేసినటువంటి ఋషులు ఎంత సున్నితమైనటువంటి మనసులు కలిగిన వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి సున్నిత మనస్కులైనటువంటి ఋషుల యొక్క సంతానంగా మనం ఈరోజు ఇక్కడ మిగిలి ఉన్నాం. అర్థమవుతుందే. దేర్ఫోర్ అంటే భూమిని కేవలం ఒక వస్తువుగా భూమిగా కాకుండా భూమాతగా దర్శించినటువంటి పవిత్రమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాళ్ళు మన మహర్షులు. కాబట్టి ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహం నిలిచేందుకు మట్టే అవసరం. ఈ దేహంలో ఉన్నదంతా మట్టే. ఈ దేహం నిలవాలంటే కూడాను మట్టే ఆధారం. ఇప్పుడు ఒక మట్టి ఇల్లు ఉంటుంది అనుకోండి, వర్షంతో కనుక ఆ మట్టి అంతా కూడాను కారి జారిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఆ మట్టి ఇంటిని బాగా గట్టిపరుచుకోవడానికి ఏం చేస్తారంటే మళ్ళీ మట్టినే తీసి దానికి మెత్తి దాన్ని రెడీ చేసుకుంటారు. ఎందుకంటే ఆ గోడలన్నీ కూడాను వర్షానికి బాగా కరిగిపోతాయి కనుక ఆ గోడల్లో ఉండేటువంటి మట్టి అంతా కూడా జారిపోతుంది కనుక మళ్ళీ ఆ గోడలు గట్టిగా ఉండాలంటే మట్టినే తీసి ఆ బంకమను లాంటిది దానితో మెతుతారు, మళ్ళీ అది గట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అయితే మట్టితో తయారైనటువంటి ఇల్లు బలహీనం అవుతూ ఉంటే దాన్ని మట్టితో మెత్తి దృఢపరుచుకుంటూ పోతూ ఉంటామో అట్లాగే ఈ దేహాన్ని కూడాను, మృణ్మయ దేహాన్ని, కేవలం మట్టి దేహం, మట్టితో వచ్చింది, మట్టిలో ఉంది, రేపు మట్టిలో పోతుంది, దీన్ని కూడాను అదే విధంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ మట్టిని గురించి మాట్లాడుతున్నాను. కృష్ణుడు మన్ను తిన్నాడని కాదు, ఇప్పుడు మృత్సనాం అత్సి హేతి, మృత్సనాం అత్సి, మట్టి తింటున్నావు నువ్వని. అవును, ఎవడు ఏది తిన్నా తనకి ఇష్టమైంది తింటాడు కానీ ఇష్టం లేనిది తింటాడా? ఇంట్లో కూడా తినావు, 4 కూరలు చేసి ఉంటే అది ఏందమ్మా అది వంకాయ తీసుకువద్దు నాకు పెడవు, ఎందుకని నీకు ఇష్టం లేదు. నువ్వు ఏది తిన్నా ఇష్టమైందే తింటావు. కాబట్టి కృష్ణుడు మట్టి తింటున్నాడు అని అంటే ఈ మట్టి తినడం కృష్ణుడికి చాలా ఇష్టం అని అర్థం. ఎందుకని ఇష్టం? ఏముంది మట్టిలో మనకు తెలుసు కదా అనుకుంటాం. కాదు కాదు, కృష్ణుడు చూసేది వేరే. కృష్ణుడికి సాధారణంగా ఆయనకి వెన్నంటే ప్రాణం. ఈ వెన్న ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? పాల నుండి వస్తుంది. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? గోవు నుండి వస్తాయి. గోవు పాలు ఎట్లా ఇస్తుంది? గడ్డి తింటే ఇస్తుంది. గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. భూమి కారణము, పాలు కార్యం. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి స్వామి చెప్పేది ఏంటంటే నాకు మన్నైనా ఒకటే, వెన్నైనా ఒకటే. ఎందుకని ఇది కార్యం, అది కారణం. పో, దాని నుండే ఇది వచ్చింది, లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు. కనుక ఇది తింటున్నాను అనుకో, కార్యాన్ని తింటున్నాను. అవసరమా లేకుండా ఇంత మోడిఫికేషన్ ఇదంతా జరగకుండా డైరెక్ట్గా నేను కారణాన్ని తింటున్నాను. దట్ ఈజ్ మట్టి. ఏం చేయాలి ఈ ఆర్గ్యుమెంట్కి? పోనీ మట్టికి ఎవరు కారణం? అణువులు. అణువులకి ఇలా పోయామనుకోండి ఎనర్జీ. ఎనర్జీకి చైతన్యం. ఎవరా చైతన్యం? నేనే కదా చైతన్యం. కాబట్టి కార్యము కారణము నేను ఒకటి అయ్యేటప్పుడు కారణమైనటువంటి నేను కార్యాన్ని తింటున్నానని నన్ను తప్పు పట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అయితే మేము కూడా అదే కదా, పోనీ నువ్వు తిని జీర్ణం చేసుకో. కాబట్టి ఆ శక్తి నీకు లేదు. ఆ శక్తి, ఆ సామర్థ్యం అంతా కూడా నాకే ఉంది. కాబట్టి అన్ని కార్యాలే ఈ ప్రపంచంలో కారణమైనటువంటి తనకన్నా కూడా ఏవి వేరుగా లేవు. ఇదే మృద్భక్షణం. ఇది మృద్భక్షణం. ఫలితం విశ్వరూప దర్శనం. అది ఫలితం విశ్వరూప దర్శనం. అది కృష్ణ మృత్స్నాం అత్సి, అంతే, 2 లైన్స్, అది 2 వర్డ్స్. మృత్స్నాం అత్సి, నువ్వు మట్టి తింటున్నావు. నహం భక్షితివాన్ అంబా సర్వే మిథ్యాభిశంసినః. అమ్మా, అంబ అంటే అమ్మ అని అర్థం. నహం భక్షితివాన్ అంబా, అమ్మా, అహం భక్షితవాన్ నా, నేను మట్టి తినలేదు. చుట్టూ ఉండారు బలరాముడు మొదలుకొని అందరూ.
వాళ్ళని చూసి అంటాడు, ఇటు చూచి, ఎందుకంటే వాళ్ళే కదా పోయి చెప్పింది, వాళ్ళని ఇటు చూచి సర్వే వీళ్ళందరూ మిథ్యాభిశంసిన, అసత్యాలు చెప్పడంలో అబద్ధాలు చెప్పడంలో అగ్రగణ్యుడు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళ మాటలు నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కథ నేను చెప్తున్నాను కదా, నన్ను గురించేది వాళ్ళు చెప్పేది. వాళ్ళ విషయం నాకు తెలియకపోతే కదా. కాబట్టి నా విషయం వాళ్ళు ఏదైతే చెప్పారో మిథ్యాభిశంసిన, మిథ్యాభిశంసిన, అది నీకు వాళ్ళు చెప్పిందంతా కూడాను నా మీద అభియోగాలమ్మా, మిథ్యా అభియోగాలు. అంటే అబద్ధాలు కల్పించి నా మీద వాళ్ళకి చెప్తున్నారు. కానీ వాళ్ళ కథ మాత్రం నాకు తెలుసు, వాళ్ళు ఎప్పుడు అసత్యం మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ యది సత్యం గిరస్తర్హి సమక్షం పశ్యమే ముఖం. బ్యూటిఫుల్. ఒకవేళ కనుక నీకు డౌట్ వచ్చి, అమ్మా ఏది సత్యం గిరహ తర్హి, వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉండారో, నేను మిథ్యాభిశంసిన అంటున్నాను వాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళని, లేదు వాళ్ళు చెప్పేది సత్యమే అయితే, ఏది సత్యం అది కనుక సత్యమే అయితే, గిరహ వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏది సత్యం గిరస్తర్హి సమక్షం పశ్యతే ముఖం. సమక్షం ప్రత్యక్షంగా, ఇప్పుడే ఇక్కడే. ఎందుకని ఆమె అన్నది కదా, ఈహ నా ముందే తింటున్నావు, ఇక్కడే తింటున్నావు, ఇప్పుడే తింటున్నావు అన్నది కాదు. అందుకని స్వామి అంటున్నాడు, ఇదిగో చెప్తున్నాను, ఈహ ఇప్పుడే, సమక్షం ప్రత్యక్షంలో అందరి ముందుగా, పశ్య మే ముఖం, మే ముఖం పశ్య, నా నోరు చూడు. వాళ్ళు చెప్పినట్టుగా ఉండాలి కదా. ఇప్పుడు ఆశ్చర్యపోయింది. ఎందుకని? నేను చూచాను కదా, ఉంది కదా, లేకపోతే కదా ఉందే. యద్దేవం తర్హి పశ్యమే ముఖం, అదే కనుక వాళ్ళు చెప్పేటువంటి మాట గిరహ తర్హి, అది కనుక సత్యమయ్యేటట్లయితే పశ్యమే ముఖం, మే ముఖం పశ్య, నా నోరు చూడమ్మా అన్నాడు. సెకండ్ లైన్లో ఫస్ట్ పదం చూడండి, వ్యాధిత వక్త్రాలోకిత. వ్యాధిత తెరువబడిన అని చెప్పాను నేను. శంకర దీన్ని యాజ్ ఇట్ ఈస్ భాగవతంలో నుంచి అట్లాగే దించేశాడు ఆ పదం. ఎందుకంటే భాగవతంలో మృద్భక్షణం విశ్వరూప సందర్శనం, ఈ మట్టి తినేటువంటి సమయం అది వచ్చింది సన్నివేశం. ఆ సన్నివేశంలో వ్యాసుడు ఉపయోగించిన పదం అది, వ్యాధిత. అది బ్యూటిఫుల్. కాబట్టి వ్యాధిత వక్త్రా లోకిత. ఎప్పుడైతే యద్యేవం తర్హి, మళ్ళీ ఏమడుగుతుంది, యద్యేవం తర్హి, అబ్బాయి కృష్ణ నువ్వు చెప్పేదే కనుక నిజమయ్యేటట్లే, యతి ఏవం తర్హి, నువ్వు చెప్పేదే కనుక నిజమయ్యేటట్లయితే, వ్యాదేహి, వ్యాదేహి అంటే నోరు తెరువు, వ్యాధిత తెరువబడిన, సేమ్ అదే పదం అక్కడ ఏదైతే వ్యాసుడు ఉపయోగించాడో సేమ్ అదే శంకర ఇక్కడ గోవిందాష్టకంలో. కనుక యద్యేవం తర్హి వ్యాదేహి, వ్యాదేహి నోరు తెరు. అదిగో అక్కడ తత్ర దదృశే విశ్వం. ఎప్పుడైతే నోరు తెరిచాడో వ్యాదేహి తెరు. ఎందుకని? వాళ్ళు అబద్ధం అన్నావు గనక, యద్యేవం తర్హి నువ్వు చెప్పేదే కనుక సత్యమయ్యేటట్లయితే వ్యాదేహి నోరు తెరువు అని అనగానే, తత్ర దదృశే విశ్వం, నోరు తెరవగానే అట నోరు తెరిచాడట. వ్యాధిత వక్త్ర, ఆ తెరవబడినటువంటి నోటి యందు వ్యాధిత వక్త్ర ఆలోకిత, దీర్ఘం ఉంది చూడండి, వ్యాధిత వక్త్రాలోకిత. వ్యాధిత వక్త్ర ఆలోకిత ఎవరి చేత? యశోద చేత. కాబట్టి తెరవబడినటువంటి నోటి యందు యశోద చూచింది. ఏం చూచింది? లోకాలోక చతుర్దశ లోకాలిం. బ్యూటీ. ఇది సినిమా, ఆల్మోస్ట్ సినిమా. అందుకని లోకాలిం, లోక చతుర్దశ లోకాలిం. కాబట్టి సమస్తమైనటువంటి లోకాలు, పర్వతాలు, నదులు, ఇవన్నీ చతుర్దశ భువనాలు. అంటే 14 లోకాలు ఏవైతే ఉన్నాయో చతుర్దశ భువనాలు, ఇవన్నీ కూడాను చతుర్దశ లోక ఆలిం. దాట్స్ ద బ్యూటీ. ఆలిం, ఆలిం అంటే వరుస, పంక్తి, పంక్తి,
వరుసగా అంటాం కదా పంక్తి అట్లా. అంటే ఇప్పుడు చూచారా సినిమాల్లో కూడా మీకు మృద్భక్షణం సీన్ వచ్చినప్పుడు కృష్ణుడు నోరు తెరిస్తే ఊరికే ఏదో ఒక గ్లోబ్ ఉన్నట్టుగా చూపిస్తాడు, సరేనా? ఏది దృశ్య కావ్యంలోనే, దృశ్య రూపంలోనే, దృశ్యంగా ఏదైతే నీకు తెలుస్తుందో ఆ రూపంలోనే ఈ మాత్రం చూపించగలుగుతారు సినిమా వాళ్ళు. కానీ శంకర మాటల్లోనే చూపించేస్తారు. మీరు కళ్ళు మూసుకొని చూస్తే అది ఎట్లా ఉన్నాయంటే లోకాలోక చతుర్దశ లోక ఆలెం వరుసగా పోతూ ఉన్నాయట. నోరు తెరిచాడు, ఆ నోటిలో పర్వతాలు కనపడతా ఉన్నాయి. పర్వతాలను చూస్తూ ఉంటే పర్వతాలు పోయి నదులు కనపడతా ఉన్నాయి. నదులను చూస్తూ ఉంటే మళ్ళీ సముద్రాలు కనపడుతూ ఉన్నాయి. చతుర్దశ భువనాలు కనపడుతున్నాయి. అంటే ఇవన్నీ పోతూ ఉన్నాయి. చూసారా? మూవింగ్. ఇది మూవీ, మాటల్లోనే మూవీ. కాబట్టి చతుర్దశ లోకాలిం, చతుర్దశ భువనాలు ఆలిం పంక్తిగా వరుసగా పోతూ ఉన్నాయట. అంతా చూచింది, ఇవన్నీ కూడాను చూచింది. ఎందుకని ఇవన్నీ కనపడుతున్నాయండి లోకాలన్నీ కూడాను? ఆయన లోకస్వామి. విష్ణు సహస్రనామంలో చెప్పాలంటే లోకస్వామి, త్రిలోక దృక్. కాబట్టి ఆయన లోకస్వామి, అన్ని లోకాలకి ప్రభు అయినటువంటి వాడు సార్, ఇంకేమి లేదు. చతుర్దశానాం లోకానాం, చతుర్దశ లోకాలం అంటున్నా, చతుర్దశానాం లోకానాం ఈశ్వరత్వాత్ లోకస్వామి. కాబట్టి 14 భువనాలకి ఆయనే ప్రభువు గనక ఆయన్ని లోకస్వామి అన్నారు. కాబట్టి లోకాలకన్నిటికి కూడాను ప్రభు ఆయనే. వరుసగా పోతూ ఉన్నాయట. ఆ తల్లి చూస్తూ ఉంది. ఆవిడికి ధ్యానమగ్నురాలైపోయింది. ఎందుకంటే చిన్నపిల్లవాడు, కొట్టబోయింది, తాడన, శైశవ సంత్రాసం. ఏమి నేను ఇంత గొప్పవాడిని కదా, ఆమె ఎంత మాత్రం కొడుతుందిలే అని అనుకోలేదు. భయపడ్డాడు, మళ్ళీ భయపడినట్టుగా నటించాడు. తాడన సంత్రాసం, భయం, అది శైశవ సంత్రాసం. చిన్నపిల్లవాడు ఎట్లా భయపడతాడో ఆ విధంగా భయపడ్డాడట. కానీ ఇప్పుడు ఒక్కసారి నోరు తెరిచిన తర్వాత వ్యాధిత వక్త్ర, నోరు తెరిచాడు. ఆలోకిత లోకాలోక చతుర్దశ లోకాలి, ఇవన్నీ నదులు, పర్వతాలు, పట్టణాలు, అట్లాగే ఎన్ని లోకాలు ఉన్నాయి ఆ లోకాలు, ముఖ్యంగా చతుర్దశ భువనాలు వరుసగా 1 by 1 పోతూ ఉన్నాయట. ఆలిం వరుసగా పోతూ ఉన్నాయట. ఆ నోట్లో తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఆమె చూస్తూ ఉంది. జలచర మృగభూసుర నర రూపా, జలచర మృగభూసుర నర రూపా, గోప గోపికా గోప గోపికా జన పావన రూప, జలచర మృగభూసుర నర రూపా, జలచర మృగభూసుర నర రూపా, గోప గోపికా గోప గోపికా జన పావన రూప, జలచర మృగభూసుర నర రూప. భక్షించితివి మన్నును తప్పంటివి భ్రాతను, భక్షించితివి మన్నును తప్పంటివి భ్రాతను. అంటే అన్న చెప్పాడు కదా వచ్చి, అమ్మ మట్టి తింటున్నాడే అని అంటే వాళ్ళంతా మిథ్యాభిశంసిన, వాళ్ళు చెప్పే మాటలు వినబాకమ్మ అన్నాడు కదా, అది. భక్షించితివి మన్నును తప్పంటివి భ్రాతను, అర్థించితివి మాతను, తుడిచావు తలరాతను, వాడలు మేడలు ఆకాశవన భూములు, వాడలు మేడలు ఆకాశవన భూములు, జంగమ స్థావర జంగమ స్థావర సాగర పర్వత సురలోక తేజస్సులు, జంగమ స్థావర సాగర పర్వత సురలోక తేజస్సులు, ఒదిగినవి నీ నోటిలో తాగినవి నీ కుక్షిలో, ఒదిగినవి నీ నోటిలో దాగినవి నీ కుక్షిలో, కరుణించు కమలాక్ష జననాథ జగదీశ్వర.
జలచర మృగ భూసుర నర రూప జలచర మృగ భూసుర నర రూప గోప గోపికా గోప గోపికా జన పావన రూప జలచర మృగ భూసుర నర రూప. మొత్తం ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఈ ఒక్క చరణంలో మీకు అందింది ఈ పాటలో. అందుకని దీన్నంతా కలిపి ఒక చరణంలో రాశాను నేను. ఇదొక లీల కాబట్టి మృద్భక్షణం జరిగిపోయింది. ఏమిటి అసలు ఇది అని ఆలోచన చేస్తే సృష్టికి పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. కాబట్టి ఉపాదానము తానే, నిమిత్త కారణము తానే. ఒక కుండ ఉందనుకోండి, కుండకి కుమ్మరి నిమిత్త కారణం, ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు కనుక. అట్లాగే మట్టి ఏదైతే ఉందో అది ఉపాదాన కారణం, మెటీరియల్ కాస్. కాబట్టి ఒక వస్తువు తయారు కావాలి, సృష్టి జరగాలంటే అది ఏదైనా సరే, కుండను సృష్టించినా కూడాను దాంట్లో రెండు కారణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి నిమిత్త కారణము. నిమిత్త కారణం అంటే జ్ఞానం కలిగి దాన్ని ఎలా సృష్టించాలనో తెలిసినటువంటి వాడు నిమిత్త కారణం అవుతాడు. కాబట్టి యోయత్ కర్త సతజ్ఞ. కాబట్టి ఎవడైతే ఈ సృష్టికి కారణమై ఉన్నాడో వాడికి ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్ణంగా ఉండాలి, లేకపోతే తయారు చేయలేడు. కాబట్టి మట్టిని కుండగా మార్చాలి అంటే ఆ కుండ చేసేటువంటి నేర్పరితనం, ఆ నైపుణ్యం కుమ్మరికి ఉందే కానీ అందరికీ లేదు. కాబట్టి కుమ్మరి కుండ విషయంలో నిమిత్త కారణం అవుతాడు. కేవలం కుమ్మరి ఉన్నంత మాత్రాన మన కుండ వచ్చేటువంటి అవకాశం లేదు. దానికి కావలసిన మెటీరియల్ ఏదైతే ఉందో వస్తువు, ఆ వస్తువు కూడా కావాలి. ఆ వస్తువు ఏమిటంటే మట్టి. కాబట్టి కుమ్మరి మట్టి రెండూ గనక ఉంటే కుండ తయారవుతుంది అర్థం చేయాలనుకుంటే. అది కాబట్టి యోయత్ కర్త, ఆ కుండను తయారు చేసిన వాడు ఎవరో సతజ్ఞ. కాబట్టి వాడికి ఆ కుండకు సంబంధించినటువంటి ప్రయోజనం తెలుసు. కాబట్టి మనం కుమ్మరి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదేంటి అంటే కుండ అంటాడు. దీన్ని ఎందుకు తయారు చేసావంటావు అనుకోండి, ఆ కుండను బట్టి చెప్తాడు. ఒకవేళ మామూలుగా ఇట్లా చట్టిలాగా ఉండింది అనుకోండి, అయ్యా కూరలు చేసుకోవడానికి అంటాడు, వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటాడు. అదే కనుక కాస్త పెద్దదిగా ఉండి మూతి చిన్నదిగా ఉంటే ఇదేమిటండి అంటే నీళ్లు తాగడానికండి, ఉపయోగించుకోవడానికి, కూజ, డ్రింకింగ్ వాటరు, ఇదంతా చెప్తాడు. కాబట్టి వాడికి తెలుసు ఈ వస్తువుని నేను ఎందుకు తయారు చేశాననేది కుమ్మరికి తెలుసు. అట్లాగే విశ్వస్యకర్త విశ్వజ్ఞ, సర్వస్యకర్త సర్వజ్ఞ. ఈ సమస్తాన్ని తయారు చేసినటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఉందని అర్థం. కాబట్టి ఈ సృష్టిని ఎందుకు తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు, దీని ప్రయోజనం ఏమిటో ఇవన్నీ పూర్ణంగా తెలిసినటువంటి వాడు పరమేశ్వరుడే గనక విశ్వస్యకర్త. ఈ విశ్వానికి కర్త ఎవరంటే విశ్వజ్ఞ, జ్ఞ. కాబట్టి దీని గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు. సర్వస్యకర్త, పోనండి విశ్వమే కాదు సర్వం ఏదైతే ఉందో సృష్టింపబడి దానికంతటికీ కర్త సర్వస్యకర్త సర్వజ్ఞ. సమస్తాన్ని తెలిసినవాడు అతడు పరమేశ్వరుడే కానీ మరొకడు అయ్యేందుకు అవకాశం లేదు. అంతవరకు బాగుంది. కానీ నిమిత్త కారణం భగవంతుడు కానీ ఉపాదానం ఏంటి, ఏ వస్తువుతో భగవంతుడు తయారు చేశాడు అనేటువంటి ప్రశ్న గనక పడితే ఏ వస్తువుతో ఆయన తయారు చేసినా సర్వజ్ఞుడు కాలేడు. ఎందుకని తనకన్నా అన్యంగా ఉండేటువంటి వస్తువుతో కనుక తయారు చేస్తే, ఏ వస్తువుతో తయారు చేశాడో ఆ వస్తువు తనకన్నా వేరుగా ఉంది కనుక తనకన్నా వేరుగా ఒక వస్తువు ఎప్పుడైతే ఉందో తను సర్వజ్ఞుడయ్యేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి తన నుండే పరమేశ్వరుడు ఈ సృష్టిని తయారు చేశాడు. కాబట్టి తనలోనే ఉంది సృష్టి. ఇదే విశ్వరూప దర్శనం అంటే విశ్వనాథునిలో విశ్వదర్శనం. బ్యూటీ, విశ్వనాథునిలో విశ్వదర్శనం, అది ఇంపార్టెంట్. అందువల్ల ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు, దీంట్లో దొరుకుతుంది విషయం. ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు, ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు, కల్లబుల్లి మాటల నల్లనివాడు, కల్లబుల్లి మాటల చల్లనివాడు, అల్లరి చిల్లరి పనుల నల్లనివాడు. ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు, ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు, కల్లబుల్లి మాటల చల్లనివాడు, అల్లరి చిల్లరి పనుల నల్లనివాడు. ఏ గొల్ల
గొల్లవాడో ఈ పిల్లవాడు, ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు. ఏం దీని గొప్పతనం అంటే, మన్ను దిను మొన్నగాడు సొగసరి వీడు, మన్ను దిను మొన్నగాడు, అది ఆయన గొప్పతనం. మట్టి తింటాడు, ఎవరి వల్ల మీరు తినండి. మన్ను దిను మొన్నగాడు సొగసరి వీడు. ఆ మన్ను తినడంలో కూడాను సొగసరితనం ఉంది. ఇప్పుడు చూడు, అమ్మ కొట్టడానికి వచ్చినప్పుడు అట్లా భయాన్ని నటించాడు, చూచాడా, సొగసరి. మన్ను దిను మొన్నగాడు సొగసరి వీడు, ఇది ఏలన్నీనా తినలేదను వాడు. మన్ను దిను మొన్నగాడు సొగసరి వీడు, ఇది ఏదన్నీనా తినలేదను వాడు. తనకన్నా వేరుగా తినుటకు ఏముందని, తనకన్నా వేరు. కాబట్టి కుండ తయారైనప్పుడు కుండలో ఉన్నదంతా మట్టే. ఎందుకని? ఉపాదాన కారణం కనుక. కాబట్టి ఏ వస్తువుతో తయారైందో, ఏ ఉపాదానంతో తయారైందో ఆ ఉపాదాన్ని వేరుగా చేయడానికి అవకాశమే లేదు. కుండ ఎప్పుడైతే మట్టితో తయారైందో కుండలో ఉన్నదంతా కూడాను మట్టే. అట్లాగే పరమేశ్వరుడు ఈ సృష్టికి ఎప్పుడైతే నిమిత్త ఉపాదాన కారణమయ్యాడో, అభిన్న నిమిత్త ఉపాదాన కారణమయ్యాడో, ఆయనకన్నా వేరుగా సృష్టి ఏ కొద్ది కూడా ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి తనకన్నా వేరుగా తినుటకు ఏముందని, తనకన్నా వేరుగా తినుటకు ఏముందని, చెల్లు పలుకును కళ్ళ తెలిసిన కపటాల రేడు. అది చెల్లు పలుకును బదులు చెప్పేస్తాడు అంతే. ఏముంది నాకన్నా వేరుగా? నాకన్నా వేరుగా ఏదైనా ఉంటే, నేను తింటే, మీరు అంటే అర్థం ఉంది. నాకన్నా వేరుగా ఏది ఉన్నట్టుగా నేను అనుకోవడం లేదు. కారణం, ఈ సృష్టికి ఉపాదాన కారణం నేనే అయ్యున్నాను కనుక. తనకన్నా వేరుగా తినుటకు ఏముందని, తనకన్నా వేరుగా తినుటకు ఏముందని, చెల్లు పలుకును కళ్ళ తెలిసిన కపటాల రేడు. ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు, ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు, కళ్ళబుల్లి మాటల చల్లనివాడు, అల్లరి చిల్లరి పనుల నల్లనివాడు. ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు, ఏ గొల్లవాడో ఈ పిల్లవాడు. కాబట్టి నాకన్నా అన్యంగా ఈ ప్రపంచంలో ఏముందని నేను తినాలంటే నాకన్నా వేరుగా ఉండేదని తింటాం. ఇప్పుడు నువ్వు ఉప్మా తింటావు అంటే ఉప్మా నీకన్నా వేరుగా ఉంది కనుక, కాబట్టి నీకన్నా వేరుగా ఉంది కనుక, కాబట్టి ఆయనకన్నా వేరుగా ఏమీ లేదట అని చెల్లు పలుకుతాడు. నేను అందుకనే అన్నాను, ఇదంతా మా పిచ్చి. కానీ వెన్నలెందుకు వెన్నుడవు నీవు కావా, కృష్ణుడికి వెన్న కావాలా? అవసరమా? వెన్నలెందుకు వెన్నుడవు నీవు కావా, మన్నులెందుకు మహిమలు నీకు లేవా. వెన్నలెందుకు వెన్నుడవు నీవు కావా, మన్నులెందుకు మహిమలు నీకు లేవా. మమ్ము ఈ మన్ను తినడం వెన్న తినడం ఏంటంటే, వెన్నలెందుకు వెన్నుడవు నీవు కావా, మన్నులెందుకు మహిమలు నీకు లేవా. మమ్ము కడ తీర్చుటకు ఎన్ని కళలు నీకు. అది దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి నువ్వు వెన్న తిన్నా, లేదు మన్ను తిన్నా, లేదు దొంగతనం చేసినా, ఇవన్నీ మమ్మల్ని కడతీర్చేటువంటి కళలు. ఇప్పుడు మేము ఆలోచిస్తూ ఉంటే, ఈ మన్ను ఎందుకు తిన్నాడని ఆలోచిస్తూ ఉంటే ఇంత బయటపడతా ఉంది. ఎందుకని? కార్యానికి కారణానికి తేడా ఏమీ లేదు అనేటువంటి సత్యాన్ని మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని కడతీర్చడానికి, మాకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి నువ్వు ఆడే ఆటలు తప్ప మరొకటి అయ్యేందుకు అవకాశం లేనే లేదు.
దేనినైనా సరే పరమేశ్వరుడి కన్నా భిన్నంగా అన్యంగా చూడడానికి అవకాశమే లేదు. భగవంతుడి కన్నా, ఎందుకంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ గనక, ఆయన ఒక్కడే రెండవది లేనివాడు గనక ఆయన కన్నా వేరుగా దేనినైనా చూడడం ఏదైతే ఉందో అది ద్వైతం. ద్వైతం అంటే భ్రాంతి, ఆ భ్రాంతే జీవభ్రాంతి. కాబట్టి రెండుగా చూడడం కాకుండా ఈ భ్రాంతిని నిర్మూలిస్తే, అంటే పరమేశ్వరుడి కన్నా వేరుగా రెండవ వస్తువు ఉందని చూడడం ఏదైతే ఉందో అది భ్రాంతి, ఇది జీవభ్రాంతి. అక్కడే జీవుడవుతూ ఉండేది మనం. దాన్ని కనుక నిర్మూలించేస్తే జీవత్వం పోద్ది, దైవత్వం వస్తుంది. దాన్ని నిర్మూలించడం ఒక్కటే. కాబట్టి దాన్ని కనుక నిర్మూలిస్తే ఆ తర్వాత అంతా శాంతి. ద్వైతము భ్రాంతి, అద్వైతము శాంతి, అంతే, ఇంకేమీ లేదు. ఈ సత్యాన్ని అక్కడ తెలిసిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ భ్రాంతి పోవాలి, ఏది ద్వైత రోగం పోవాలి. ద్వైతం అనేటువంటిది ఇది ఒక రోగం. ఈ రోగం ఉన్నంతవరకు మనిషి ప్రశాంతంగా ఉండలేడు. ఎక్కడైనా సరే రోగిని చూడండి, రోగి ప్రశాంతంగా ఉన్నట్టుగా మనం ఎక్కడ చూడం. ఇది కూడా అంతే. అందువల్ల ఆదిశంకరాచార్య స్వామి అద్భుతమైనటువంటి మాండుక్యోపనిషత్తుపై, ఆ మాండుక్య కారికా భాష్యంలో ప్రారంభం ఉపోద్ఘాతంలోనే ఒక మాట అంటారు, రోగార్థస్యేవ రోగ నివృత్తౌ స్వస్థత. అది ద్వైత రోగం, ద్వైత భ్రాంతి. రోగార్థస్య ఏవ రోగ నివృత్తౌ స్వస్థత తదా దుఃఖాత్మకస్యాత్మన ద్వైత ప్రపంచ ఉపశమే స్వస్థత. అద్వైత భావ ప్రయోజనం. ద్వైత ప్రపంచస్య అవిద్యా కృతత్వాత్ విద్యయా తదుపశమ స్యాత్. వండర్ఫుల్ సెంటెన్స్. బాంబు బెల్లినట్టు బేల్చేశారు. రోగార్థస్య ఏవ రోగ నివృత్తౌ స్వస్థత. ఎవడైనా రోగంతో బాధపడుతూ ఉంటే జరుగుతుంది, రోగ నివృత్తౌ స్వస్థత. ఆ రోగం పోతేనే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. రోగంతో ఉండేవాడు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. రోగార్థస్య ఏవ రోగ నివృత్తౌ స్వస్థత తదా. అట్లాగే అంటే రోగంలో ఉండేవాడు, రోగిష్టిగా ఉండేవాడు, ఆ రోగం పోతేనే వాడు స్వస్థతను పొందుతాడు. తదా అట్లాగే దుఃఖాస్య ఆత్మన. ఎవడైతే ఈ ప్రపంచంలో దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడో, భయంకరమైనటువంటి దుఃఖాన్ని, సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడో, దుఃఖాత్మకస్య ఆత్మన ద్వైత ప్రపంచ ఉపశమే స్వస్థత. కాబట్టి నేను, నీవు, అది, ఇది అనేటువంటి ద్వైతం ఏదైతే ఉందో, ఈ ద్వైత భ్రాంతి, ఈ జీవ భ్రాంతి, ఇది తొలగినప్పుడే స్వస్థత. ఏం ప్రయోజనం దీనివల్ల? అద్వైత భావ ప్రయోజనం. కాబట్టి అద్వైత భావమే ప్రయోజనం. అంతటా ఒక్కటే ఈశ్వరుడే, అతనికన్నా అన్యంగా రెండవది లేదు అని తెలుసుకోవడమే ప్రయోజనం. ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్. ఈ ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో, అనేకంగా కనిపించేటువంటి ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే ఉందో, అవిద్యాకృతత్వాత్, ఇది కేవలం అజ్ఞానం వల్ల ఏర్పడింది. విద్యయా, జ్ఞానం కనుక కలిగిందే తదుపశమః స్యాత్, అది ఉపశమించిపోతుంది. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని తొలగించుకుంటూ పోవాలి. అది ముఖ్యంగా. మన్ను తింటివని నోరు చూపమనగా కృష్ణ మన్ను తింటివని నోరు చూపమనగా తెరచి చూపితివట నోట భువనములు ముల్లోకములు. కాబట్టి ఒక్కసారి అయ్యా నువ్వు మన్ను తిన్నావు, నోరు తెరిచి చూపమని అడిగితే, మన్ను తింటివని నోరు చూపమనగా తెరచి చూపితివట నోట త్రిభువనములు. మా కళ్ళకు అంటే ఈ లీలను అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి థాట్ వెన్నముద్దల రాశాను నేను. మన్ను తింటివని నోరు చూపమనగా తెరచి చూపితివట నోట త్రిభువనములు. మా కళ్ళకు ఆ భాగ్యమెప్పుడు కలుగు.
ఎంత పుణ్యం చేసుకుందో యశోద. చిన్న విషయం అది, చిన్నదిగా అనిపిస్తుంది. కాస్మిక్ విషన్, చిన్న విషయం అది. ఉన్న ప్రపంచం అంతా ఓ చిన్న నోటిలో చూడడం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి వైచిత్రం ఇది. ఆమె చేసుకున్న పుణ్యం కాబట్టి మా కళ్ళకు ఆ భాగ్యం ఎప్పుడు కలుగు కృష్ణ, మా కళ్ళకు ఆ భాగ్యం ఎప్పుడు కలుగు, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. శ్లోకంలో ఫస్ట్ 2 లైన్స్ ఓవర్. మృత్నామత్సేతి యశోదా తాడన శైశవ సంత్రాసం వ్యాధిత వక్త్ర లోకిత లోక లోక చతుర్దశ లోకాలిం లోకత్రయపురమూలస్తంభం లోకత్రయపుర మూలస్తంభం లోకాలోకం అన్నాలోకం. అదే అనాలోకం. లోకత్రయపుర మూలస్తంభం లోకాలోకం అనాలోకం లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. లోకత్రయపుర మూల స్తంభం. లోకత్రయం అంటే 3 లోకాలు ఏవైతే ఉన్నాయో త్రిభువనములు అంటే 3 లోకాలు. ముల్లోకాలకు కూడాను మూల స్తంభం శంకువు లాంటి వాడు పో. కాబట్టి అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు తానే అని అర్థం. అధిష్టానం. అతితిష్టంతి భూతాని ఉపాదాన కారణత్వేన బ్రహ్మ ఇది అధిష్టానం. కాబట్టి అందరికీ సర్వులకు ఆధారమైనటువంటి వాడు తాను. కారణం ఉపాదానం తానే అయి ఉండడం వల్ల అది బ్యూటిఫుల్. కాబట్టి అధితిష్టంతి భూతాని ఉపాదాన కారణత్వేన బ్రహ్మ ఇది అధిష్టానం. అందువల్ల పరమాత్మను అధిష్టానంగా చెప్తారు. కాబట్టి లోకత్రయ పుర ముల్లోకాలకు కూడాను ఆధారమైనటువంటి వాడు తాను. హీఈస్ ద సపోర్ట్. కేవలం ఆయన మీదనే ఆధారపడి ఉన్నాయి. ఒక కుండకి ఏది సపోర్ట్ అంటే మట్టి సపోర్ట్. అది విషయం, ఇంకేం లేదు. కుమ్మరి చేసేసి ఉండొచ్చు కుండ, కానీ కుండని తీసుకొని పోవాలన్నప్పుడు కుండని కొనుక్కొని పోతామే కానీ కుమ్మరిని కూడా వెంట పెట్టుకొని తీసుకుపోం. అర్థమవుతుంది. కాబట్టి వస్తువులో ఉపాదానం ప్రధానంగా ఉంటుంది. వస్తువు నుండి ఉపాదానాన్ని ఎప్పుడు కూడాను వేరు చేయలేరు. కాబట్టి ఈ విశ్వమంతా కూడాను భగవంతుని చేతనే ఎప్పుడైతే సృష్టింపబడిందో అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా తానే ఉన్నాడో అధిష్టానం అవుతాడు తాను. కాబట్టి అధితిష్టంతి భూతాన్ని ఉపాదాన కారణత్వేన బ్రహ్మ అధిష్టానం. అందుకని ఆయన అధిష్టానం అన్నారు. అంటే అధితిష్టంతి భూతాన్ని ఉపాదాన కారణత్వేన. కాబట్టి ఉపాదానమైనటువంటి మట్టి కుండకి ఎట్లాగైతే ఆధారంగా ఉందో, కుండలో ఉండేటువంటి మట్టినంతా కూడా తీసేస్తే ఇంకా కుండ ఎట్లాగైతే మిగలదో. ఇప్పుడు దారపోగుతో చొక్కా తయారైంది, అదంతా తీసేసామనుకోండి దారాలన్నీ, ఇంకా చొక్కా ఉండేందుకు అవకాశం లేదు. ఇది ఎందుకని అధిష్టానం కనుక. కాబట్టి ఇక్కడ కూడాను అధిష్టానత్వేన బ్రహ్మ. కాబట్టి దీనికి ఉపాదాన కారణంగా తాను ఉండడం చేత అధిష్టానంగా తానే ఉన్నాడు. తనకన్నా వేరుగా ఎవ్వరూ లేరు. మత్స్థాని సర్వభూతాని. భగవద్గీత 9వ అధ్యాయంలో క్లియర్గా మత్స్థాని సర్వభూతాన్ని. సమస్తమైనటువంటి భూతాలు నాయందే ఉన్నాయి, నాకన్నా వేరుగా లేవు. అన్నీ నాలోనే ఉన్నాయి. ఎట్లాగూ అలలన్నీ సముద్రంలోనే ఎట్లాగైతే ఉన్నాయో అట్లాగే ఉన్నాయి. ఎందుకని అలల్లో ఉండేది ఏదో కాదు, సముద్రంలో ఏదైతే ఉందో అదే అలలోనే ఉంది. సముద్రంలో ఉండేది జలం, అలలో ఉండేది కూడా జలం. ఇది H2O, అది H2O. 2 పాళ్ళు హైడ్రోజను, 1 పాలు ఆక్సిజను మిక్స్ అయితే ఇది వచ్చింది నీరు. కాబట్టి ఏ నీరు అయితే సముద్రంలో ఉందో ఆ నీరే అలలో కూడా ఉంది. కాబట్టి అలలన్నీ ఎక్కడున్నాయంటే సముద్రంలోనే ఉన్నాయి. మత్స్థాని సర్వభూతాని. భగవద్గీత 9వ అధ్యాయం.
మత్స్థాని సర్వభూతాన్ని, సమస్తమైనటువంటి భూతాలు ఉన్న వాళ్ళంతా కూడా నాలోనే ఉన్నారు, నాకన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి అన్ని లోకాలకి నేనే ఆశ్రయత్వం. అది త్రయాణం లోకానాం ఆశ్రయత్వాత్, త్రయాణం లోకానాం ఆశ్రయత్వాత్. ఇది లోకత్రయపుర మూల స్తంభం. త్రయాణం లోకానాం ఆశ్రయత్వాత్, వాటికన్నిటికీ ఆశ్రయస్థానం నేనే. నన్నే ఆశ్రయించుకొని అవన్నీ కూడాను జీవిస్తున్నాయి. అంటే అన్ని లోకాలకి ఆశ్రయం నేనే. అంటే దాని అర్థం ఏంటి? అన్ని లోకాల్లో ఉండేటువంటి చట్టాలకి ఆధారమైన వాడిని నేనే. ఇప్పుడు ఏదైతే భూలోకంలో చట్టంగా ఉందో అది ఇంకొక లోకంలో చట్టం కాదు. ఇంతెందుకు, ఇదే భూలోకంలో భారతదేశంలో ఒక చట్టం ఉందంటే ఇంకొక దేశాన్ని పోయి చూసినప్పుడు కొరియాలో అది చట్టం కాకపోవచ్చు, అమెరికాలో అది చట్టం కాకపోవచ్చు, అక్కడ ఏదైతే చట్టంగా ఉందో అది రష్యాలో చట్టం కాకపోవచ్చు. కానీ ఆ చట్టాలన్నిటికి కూడా ఆధారమైనటువంటి పడతాను. అది తమాషా. అన్ని లోకాలకి త్రయాణం లోకానాం, అక్కడ ఏవేవైతే చట్టాలు ఉన్నాయో, ఏ ఏ శక్తులైతే ఉన్నాయో, ఒక్కొక్క లోకంలో లేని శక్తులు ఇంకొక లోకంలో ఉంటాయి. ఆ శక్తులకు కూడా ఆధారమైనటువంటి వాడిని నేనే. అట్లాగే అన్ని లోకాల్లో ఏ ఏ నామరూపాలు ఉన్నాయో, కాబట్టి నామరూపాలు కూడా భిన్నంగా ఉంటాయి. పాతాళానికి పోయినామంటే పాతాళంలో ఉండేటువంటి వాళ్ళు మనలాగా ఉండరు, వాళ్ళ రూపాలు వేరుగా ఉంటాయి. రాక్షసుల రూపాలు వేరుగా ఉంటాయి. వాటికి కూడా ఆధారమైనటువంటి వాడిని నేనే. అన్ని లోకాలకి, అన్ని లోకాల్లో ఉండేటువంటి చట్టాలకి, అన్ని లోకాల్లో ఉండేటువంటి నామరూపాలకి ఆధారమైనటువంటి వాడిని నేనే గనక లోకత్రయపుర మూలస్తంభం. కాబట్టి ముల్లోకాలకి మూలస్తంభం, ఆధారమైనటువంటి వాడు తానే. ఇటువంటి వాడు లోకత్రయపుర మూలస్తంభం. అక్కడికి నెక్స్ట్ లోకాలోకం. అక్కడికి లోకాలోకం అనాలోకం అని తీసుకోబాకండి. లోకాలోకం అనాలోకం. లోక ఆలోకం లోకాలోకం. ఆలోకం అంటే ఆలోకించడం, అవలోకించడం, చూడడం అని అర్థం. లోకాలోకం, లోకాలన్నిటి చూసేటువంటి వాడు. ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉంది. లోకాలన్నీ చూడడం అంటే నాట్ 1 by 1 సార్, అట్ ఏ టైం. అది బ్యూటీ. ఇప్పుడు మనం ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నాం అనుకోండి, నేను మిమ్మల్ని చూస్తున్నాను అని నేను అంటాను. వాస్తవానికి మిమ్మల్ని అందరినీ ఒకేసారి నేను చూడలేను. ఇటు చూసినప్పుడు ఆమె కనపడుతుంది, ఇటు చూస్తే ఆయన కనపడతాడు, ఇంకా కొద్ది దూరంగా పోతే ఆయన కనపడతాడు, అటు చూస్తే ఆయన కనపడతాడు. ఆయన కనపడినప్పుడు ఈయన ఆమె కనపడరు, ఆమెను చూసినప్పుడు వీళ్ళు కనపడరు. కానీ మొత్తం అందరినీ చూసినట్టే ఉంటాం. కానీ పరమాత్మ యొక్క దృష్టి అది కాదు. అట్ ఏ టైం ఒకేసారి అంతటినీ చూడగలడు, అన్ని వైపులా చూడగలడు, అన్ని లోకాలని చూడగలడు. కారణం ఏంటో చెప్పండి. ఏదో ఒకటి కలపండి, ఏమైంది? ఏది ఉపాదాన కారణం కావడం చేత తాను ఎప్పుడైతే, అదే కదా ఉపాదాన కారణత్వేన బ్రహ్మ అధిష్టానం. ఎప్పుడైతే తను ఉపాదాన కారణమై ఉన్నాడో ఆయన లేని చోటంటూ లేదు కనుక అన్నీ ఒకేసారి. ఇది కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం కష్టం, జాగ్రత్తగా కంటంప్లేట్ చేయాలి. అన్నిటినీ ఒకేసారి చూడడం విచిత్రం. చూడండి, లోకాలోకం. అక్కడ లోకం అంటే లోక్యతే ఇది లోక, చూడబడేది, అనుభూయతే, నీ చేత అనుభవించబడేది. లోకాలోకం, లోకం అంటే అది లోక, లోక్యతే ఇది లోక, అనుభూయతే ఇత్యర్థ. కాబట్టి నీ చేత అనుభవించబడేది, చూడబడేది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కేవలం కళ్ళతో చూసేది మాత్రమే కాదు, చెవులతో వినేది కూడాను, ముక్కుతో వాసన చూసేది కూడాను, చర్మం ద్వారా స్పృశించి తెలుసుకునే స్పర్శ కూడాను, చెవులతో వినడం కూడాను. అంతా ఎందుకని? చెవులు వినడానికి కారణమైన వాడు తాను, నోరు మాట్లాడడానికి కారణమైన వాడు తాను, కళ్ళు చూడడానికి కారణమైన వాడు తాను, అట్లాగే ముక్కు ఆఘ్రాణించడానికి కారణమైన వాడు తాను. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ. ఇది మన కేనోపనిషత్. శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవి, మనసో మనోయత్, మనసుకు మనసు, వాచోహ వాచం, వాక్కుకు వాక్కు, ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ప్రాణం.
కాబట్టి ఇవన్నీ ఇలా చెలించడానికి ఆధారమైనటువంటి వాడు తాను గనక వీటన్నిటి వెనక ఉండి సమస్తాన్ని తెలుసుకునేవాడు తానే, సర్వములో తానే ఉన్నాడు. అటువంటి వాడు గనక లోకం, లోక ఆలోకం, లోకాలోకం, లోకములన్నీ కూడా చూచేటువంటి వాడు. అది కాబట్టి ఎక్కడ ఏది జరిగినా దాని వెనక తానే. నువ్వు ఏ పని చేసినా దాని వెనక తానే, నువ్వు ఏది చూసినా దాని వెనక తానే. ఇప్పుడు కళ్ళుంటాయి నాయన, అంధుడికి కళ్ళుంటాయి కానీ చూడలేడు. అది కదా తమాషా. ఎందుకనేది తెలుసా? చూసేది పోయింది, చూసేది కన్ను కాదు. యశ్చక్షుః న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి. కాబట్టి కళ్ళు చూచేవి కళ్ళు కావు, చూచేందుకు కళ్ళున్నాయి. కానీ కళ్ళు ఉన్నప్పుడు చూడడానికి ఆధారమైనటువంటి వాడు తాను. కానీ తాను ఎప్పుడూ ఉన్నాడు. కళ్ళు లేవు కనుక నువ్వు చూడలేవు. అది తమాషా. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్. అది మందైనా ఇది విందైనా చేదైనా మరి ఏదైనా, మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా, చూపులు నీవి చేతలు నావి, చూపులు నీవి చేతలు నావి, చేతల వెనుక చేతులు నీవి. చూసారా? కాబట్టి అసలు చూసేవాడు తాను, కన్ను కాదు చూచేది. చూచేవాడు ఉంటే కన్ను చూస్తుంది, వినేవాడు ఉంటే చెవి వింటుంది. కాబట్టి చెవి ద్వారా వినేవాడు, కంటి ద్వారా చూసేటువంటి వాడు, ముక్కు ద్వారా వాసన చూసేటువంటి వాడు, నాలుక ద్వారా రుచి చూసేటువంటి వాడు, చర్మం ద్వారా స్పర్శను తెలుసుకునేటువంటి వాడు ఎవరో అతనే. మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా, మందైనా అది విందైనా చేదైనా మరి ఏదైనా, చూపులు నీవి చేతలు నావి, చూపులు నీవి చేతలు నావి, చేతల వెనుక చేతులు నీవి, చేతల వెనుక చేతులు నీవి. బ్రతుకంతా ఎదురెండ, బ్రతుకంతా ఎదురెండ, నీవే ఉండాలి ఎదనిండా, నీవే ఉండాలి ఎదనిండా, బ్రతుకంతా ఎదురెండ. బాట నీదే ఆట నీదే. అది కృష్ణుడు అంతా, కృష్ణ లీలలంతా ఇవే. బాట నీదే ఆట నీదే, ఆడించే అందము నీదే. బాట నీదే బాట నీదే ఆట నీదే, ఆడించే అందము నీదే. మాట నీదే పాట నీదే, మాట నీదే పాట నీదే, పాటలోని రాగము నీదే, రాగములో అనురాగము నీదే. బ్రతుకంతా ఎదురెండ, నీవే ఉండాలి ఎదనిండా, బ్రతుకంతా ఎదురెండ.
హృదయపుర నెక్స్ట్ చూసుకోండి, టెక్స్ట్ చూసుకోండి, అయిపోవచ్చింది. మూలస్తంభం లోకాలోకం అనాలోకం. లోకాలోకం చూచాం అంటే లోకాలన్నింటినీ చూచేటువంటి వాడు. కారణం ప్రకాశైక స్వరూపుడు గనక. అనాలోకం తనకు ఏ ప్రకాశమో అవసరం లేనివాడు. తను అన్నిటినీ చూడగలడు, అది లోకాలోకం. లోక ఆలోకం, లోకాలన్నింటినీ చూడగలడు. కానీ అనాలోకం, తనను చూడడానికి ఏ ప్రకాశమో అవసరం లేదు. అంటే దీప్తమూర్తి, ఆయనే ప్రకాశైక స్వరూపం ఉన్నాడు. ప్రపంచంలో భగవంతుని యొక్క జ్ఞానమే ప్రకాశిస్తూ ఉంది. ఎక్కడ చూసినా భగవంతుని యొక్క జ్ఞానమే, రెండవదంటూ మనకు ఎక్కడ కూడా కనిపించేటువంటి అవకాశం లేదు. ఆ జ్ఞానమే చైతన్యం, అది అంతటా నిండి ఉంది అని తెలుసుకోవడమే, దర్శించడమే విశ్వరూపం. అది మృద్భక్షణంలో మనం చూసింది విశ్వరూపం అనేటువంటిది అదే. కృష్ణుడు అర్జునుడికి చూపించింది కూడా అదే. విశ్వరూప సందర్శన యోగంలో చూపించింది కూడా అదే. దివి సూర్య సహస్రేషు, మహాద్భుతం. సంజయుడు చెప్తాడు ఇది ధృతరాష్ట్రుడికి. జరుగుతూ ఉంది విశ్వరూప సందర్శనం. అక్కడ యశోదకి మన్ను తింటావు అని అడిగినప్పుడు విశ్వరూప సందర్శనం జరిగింది. ఇక్కడ అర్జునుడికి స్వయంగా జరుగుతూ ఉంది. కురుక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో 18 అక్షోహిణుల సైన్యం అటు ఇటు నిలబడినటువంటి పరిస్థితుల్లో చూపెడతా ఉన్నాడు పరమాత్మ. వాట్ ఏ వండర్ఫుల్ విషన్. సంజయుడికే తెలియాల, ఎందుకని అర్జునుడు చెప్పడు కనుక. అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. విశ్వరూపాన్ని ప్రదర్శించిన వాడు కృష్ణుడు, విశ్వరూపాన్ని దర్శించిన పుణ్యాత్ముడు అర్జునుడు. కృష్ణుడు చెప్పడు, అర్జునుడు చెప్పలేడు. ఎవరిక్కడ చెప్పాలా? మనకు సంజయుడు చెప్పాలా, ఎందుకంటే దాన్ని నెరేట్ చేస్తూ ఉన్నాడు కనుక. సంజయుడు చెప్పాడు, హే ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పుడు కృష్ణుని యొక్క విశ్వరూపాన్ని దర్శించాలని అర్జునుడు ఎప్పుడైతే అడిగాడో చూపెడుతూ ఉన్నాడయ్యా. దివి సూర్య సహస్రేషు భవేద్యుగపదుద్ధిత, దివి సూర్య సహస్రేషు భవేద్యుగపదుద్ధిత, యది భాసదృశే సా స్యాత్. భాసస్తస్య మహాత్మనః, భాసః తస్య మహాత్మనః. అయ్యా ఏ ధృతరాష్ట్ర మహారాజా, ఆకాశంలో చూడండి తమాషా, ఒకేసారి దివిలో, దివి సూర్య సహస్రేషు, ఒక సూర్యుని మనకు తెలుసు, ఆ సూర్యుని మనం చూడలేం అని కూడా మనకు తెలుసు. ఒకసారి సూర్యుని చూస్తే తర్వాత 5 నిమిషాలు పడుతుంది మళ్ళీ మనుషుల్ని మనం చక్కగా చూడడానికి. అట్లా ఇట్లా కళ్ళు నలుపుకుంటూ ఉంటాం. ఒక్క సూర్యుని చూడడానికే మనకు శక్తి చాలదు. దివి సూర్య సహస్రేషు, కానీ ఈ ఆకాశంలో 1000 మంది సూర్యులు, సహస్రేషు 1000 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే చూడండి, ఇమాజిన్ చేయండి అంతే. ఎందుకంటే ఇది అర్థమయ్యేది కాదు అని నేను అనుకోవడం లేదు, రాశాను అనుకోండి చైతన్య భగవద్గీతలో. కాబట్టి 1000 మంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో భాషిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో, అర్జునుడికి కృష్ణుడు చూపించినటువంటి విశ్వరూపం అలా ఉంది అన్నాడు సంజయుడు డైరెక్ట్గా చూసి. ఎందుకని? దూరదృష్టి, దూరశ్రవణం, 2 శక్తులు కూడా వ్యాసుడు ప్రసాదించాడు కనుక. ఎంత అంటే 1000 సూర్యులే కాదు, వ్యాసుని శక్తి ఎలాంటిదంటే 2000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశించినా కూడాను చూడగలిగేటువంటి శక్తి సంజయుడికి ఉంది. అటువంటి శక్తి వ్యాస ప్రసాదాత్. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం చేత ఈయనకి లభ్యమైంది కనుక చూసి చెబుతూ ఉన్నాడు, అయ్యా ఒకేసారి 1000 మంది సూర్యులు ఆకాశంలో కనుక ప్రకాశిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ కాంతి, ఆ విధంగా దివ్యంగా వెలిగిపోతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి విశ్వరూపం కనపడతా ఉంది అని అర్థం. ఇటువంటి వాడిని ప్రకాశింపజేసేది ఏముంటుందో చెప్పండి. ఇప్పుడు సూర్యుని ప్రకాశింపజేయడానికే మన దగ్గర ఏమీ లేదు. ఇటువంటి వాళ్ళు 1000 సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఆకాశంలో, దాన్ని చూడడానికి, ప్రకాశింపజేయడానికి మన దగ్గర ఏ ప్రకాశం ఉంటుంది? పెట్రోమాక్సైడ్ తప్ప. అందుకని అనాలోకం, లోకాలోకం అనాలోకం, అది
లోకత్రయపుర మూలస్తంభం లోకాలోకం అనాలోకం లోకేశం. నెక్స్ట్ ఎండింగ్కి వస్తున్నాం. లోకేశం లోకానికే ప్రభు, లోకనాథం లోకేశం అంటే లోకానికి ప్రభు ఎవరు? తాను పరమేశ్వరుడు లోకానికి ప్రభు అంటే ఈ ప్రభు శబ్దం ఏంటో తెలుసా? లోకాన్ ఈష్టే, దాన్ని పరిపాలించేటువంటి వాడు, లోకాన్ని పరిపాలించేవాడు కనుక లోకాన్ ఈష్టే లోకేశం అంటే లోకాలన్నీ పాలించేటువంటి వాడు. కాబట్టి లోకాలన్నీ పాలిస్తూ ఉన్నాడు కనుక అందరినీ ఆదుకునేటువంటి వాడు, అందరినీ ఆయనే ఆదుకుంటూ ఉన్నాడు గనక దాని అర్థం ఏంటో తెలుసా? లోకేశుడుగా, లోకానికి ఈశ్వరుడుగా, ప్రభువుగా పరమాత్మ ఉండేటప్పుడు నువ్వు ఆదుకోవడానికి ఎవ్వరూ లేరు సార్ ఈ ప్రపంచంలో. జస్ట్ అండర్స్టాండ్. ఉండారా? ఉండారా చెప్పండి. ఎందుకని? లోకేశం లోకాన్ని ఈష్టే, లోకాలన్నిటి పాలించేటువంటి వాడు, లోకాన్నంతా ఆదుకునేటువంటి వాడు. ఎన్ని లోకాలు ఉండినా వాటినన్నింటినీ ఆదుకునేటువంటి వాడు పరమాత్మ అయినప్పుడు నువ్వు ఎవరిని ఆదుకుంటావు? కానీ మనం చెప్తున్నాం, నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను, నేను అవన్నీ చేస్తూ ఉన్నాను, నేను అనాథ శరణాలయం నడుపుతూ ఉన్నాను. నాకు ఒక్కసారి గుండె ఆగుతుంది ఆ మాట అనుకుంటే. దానికి ఇంకొక పేరు పెట్టుకుంటే నాకేం ఇబ్బంది లేదు, కానీ ఇది పెట్టుకున్నారని నేను తప్పు పట్టడం లేదు. కానీ అనాథ శరణాలయమా అంటే అనాథుల్ని వాళ్ళకి ఒక ఇది కల్పించడానికి నువ్వు ఒక ఆలయంలాగా అది పెట్టుకొని, అనాథ శరణాలయం పెట్టుకొని అనాథులంతా నువ్వు పోషిస్తూ ఉండవా? అసలు ఎవడే అనాథ? హూ ఈజ్ ఆర్ఫన్? ఒక మాట చెప్పు నాకు. పరమేశ్వరుడు లేని నాడు అనాథం ఉంటాడేమో కానీ ఈ ప్రపంచంలో నో. లోకేశం లోకనాథం పరమేశ్వరుడు ప్రభువై ఉండగా నేను ప్రభువుని అని నువ్వు బోర్డు కట్టుకొని తిరగడం ఎంతవరకు సమంజసం చెప్పండి. కాబట్టి అనాథులు లేరు. అనాథుల్ని మనం ఆదుకోవడం కాదు, అవసరమైన వాళ్ళకి సేవ చేయడం, అది ఇంకేం లేదు. ఆ సేవ చేయడం అనేటువంటిది మనకు భాగ్యం, అంతకన్నా ఇంకేం లేదు. అంతేగాని నో వన్ ఈజ్ అన్ ఆర్ఫన్. ఈ ప్రపంచంలో అనాథ అనేటువంటి వాడు నా దృష్టిలో లేనే లేడు. లేదు స్వామిజీ ఆ పదం ఉంది కదండి, ఆ పదానికి నేను అర్థం చెప్తా. చెప్పాను ఎప్పుడో చెప్పిన. ఎందుకంటే భగవద్గీతలో ఒక మాట అన్నాడు స్వామి, అక్షరాణం అకారోస్మి. ఇప్పుడు అక్షరాలు ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్. ఈ అక్షరాల్లో నేను ఆ అన్నాడు కదా. నేనన్నాను ఆయన ఆ అని చెప్పాడు కనుక ఆని నాథుడుగా కలిగిన వాళ్ళం అనాథులం. క్యా బాత్ హై. ఆయన పేరు ఆశ, ఆయన పేరు ఆ. అక్షరాణం అకారోస్మి, అక్షరాల్లో నేను ఆకారం అయి ఉన్నానని ఆయనే చెప్పాడు, నేను చెప్పడం కాదు భగవద్గీతలో. కాబట్టి ఆయన పేరు ఆ గనక ఆను నాథుడుగా కలిగినటువంటి వాళ్ళం, ప్రభువుగా కలిగినటువంటి వాళ్ళం మేము అనాథులం. కాబట్టి ఒక విధంగా ఇట్లా కనుక చెబితే నాకు సంతోషమే, ఇట్లయితే మేము అనాథులమే. నేను కూడా చెప్తాను, నేను అనాథ ఆని నాథుడుగా కలిగినటువంటి వాళ్ళం. మా బాధలన్నీ ఆయనవే, మా బాధ్యతలన్నీ ఆయనవే. మాకు సర్వం తానే, ఆయన అనుగ్రహంతోనే మేము బ్రతుకుతాం. ఒక చిన్న సన్నివేశం. ఒక తల్లి బిడ్డ నివసిస్తూ ఉండేవాళ్ళు. భర్త చచ్చిపోయినాడు. ఆ తల్లికి ఆస్తి లేదు, పేదరాలు. అక్కడ ఇక్కడ ఇంటి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంది. నేను ఇన్ని బాధలు పడుతూ ఉన్నా, నా బిడ్డకు కూడా ఈ బాధలు రాకూడదని ఆ పిల్లవాడిని చదివించడానికి ప్రయత్నం చేసింది. పలక కొనే స్థితిలో లేదు, బలపం కొనడానికి డబ్బులు లేవు. అయినా ఒక పూట తిని ఒక పూట తినక ఆ పిల్లవాడిని చదివిస్తూ ఉంది. వాడు సెకండరీ సెక్షన్లో ఎంటర్ అయ్యాడు. ఏ సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ వచ్చిన తర్వాత ఆ రోజులు వాడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది అప్పట్లో. ఇప్పుడు రూల్స్ నేను మాట్లాడడం లేదు, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు కనుక ఫీజు కట్టాల్సి వస్తే వాడు వచ్చి, అమ్మా నేను ఫీజు కట్టాలి, ఇంత కట్టాలి డబ్బులు అని అడిగాడు.
ఆవిడ దగ్గర ఎక్కడుంది పాపం. అట్లాగే నాయన కడుతూలే అని. అమ్మా ఈ ఫీజు కనుక నేను కట్టకపోతే నన్ను పరీక్షకు కూర్చొని పెట్టరమ్మా. ఆ తల్లికి ఎట్లుంటుంది? ఇంత కష్టపడి చదివించి బిడ్డ బాగా చదివేటువంటి వాడు, మంచి మార్కులు తెచ్చుకునేటువంటి వాడు, పరీక్ష లేదు అని అంటే ఎట్లా ఉంటుంది? వీడు రోజు అంటాడు, అమ్మ అమ్మ ఎట్లమ్మా మాస్టర్ అంటున్నాడు, ఒరే నువ్వు కనుక డబ్బు కట్టకపోతే నేను పరీక్ష కూర్చోబెట్టమంటున్నాడమ్మా, మళ్ళీ నేను ఇదే క్లాస్లో ఉండాల్సి వస్తుందమ్మా, అమ్మ అమ్మ పరీక్షకు ఫీజు కట్టాలి అంటాడు. లేదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఎవరెవరి దగ్గర అయితే ఆమె పని చేస్తూ ఉందో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమండి నా బిడ్డకి ఫీజు కట్టాలి, మీరు ఏమైనా సహాయం చేస్తారా అని అందరిని అడిగింది. వాళ్ళు ఎవ్వరూ చేయలే. తమాషా చూడండి. ఇప్పుడు కాదులేవమ్మా ఇవన్నీ ఎక్కడ, అయినా నీ బిడ్డకెందుకు చదువు, ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టారు. పాపం ఆవిడ ఏం చేయాలని అర్థం కాలేదు, అందరినీ అడుగుతుంది. కానీ ఈ పిల్లవాడు ఒక రోజు వచ్చి ఏడుస్తూ, అమ్మా ఇక కనుక కట్టకపోతే నన్ను కూర్చొని పెట్టరమ్మా, దగ్గర వచ్చేస్తూ ఉంది పరీక్ష అని చెప్తున్నాడు. అప్పుడు వాడిని సంతృప్తిపరచడానికి ఒక మాట అన్నది, ఏం లేదు నాయన మనీ ఆర్డర్ వస్తుందిరా. తమాషా చూడండి, ఎంఓ వస్తుంది నాయన మనీ ఆర్డర్, దానికోసం చూస్తున్నా, నేను ప్రతిరోజు చూస్తున్నాను, పోస్ట్ ఆఫీసు నుంచి పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాను, కానీ మనీ ఆర్డర్ రావడం లేదురా, వస్తుందంటే అమ్మ అమ్మ మనకు మనీ ఆర్డర్ ఎవరు పంపిస్తారే అని అడిగాడు. చూడండి నిజమైన అనాథ ఎవరు. ఆవిడకేం చెప్పాలని అర్థం కాలే. మీ అన్న పంపిస్తాడు నాన్న. అమ్మా నాకు అన్నుండా, నువ్వు ఎప్పుడు చెప్పలేదే నాకు అన్నుండాడని. ఉండాడు నాయన అన్నుండాడు. మరి ఎప్పుడు నాకు కనపడలేదే. లేదురా, చిన్నప్పుడే వెళ్ళిపోయాడు మీ అన్న, అప్పుడు మీ నాన్న ఉండగా మీ నాన్న ఏదో అంటే అలిగి వెళ్ళిపోయాడురా, ఉత్తరాలు రాస్తూ ఉంటాడు, ఉండాడురా మీ అన్న ఉండాడు. ఎక్కడుండాడమ్మా? పూనాలో ఉండాడు. పూణేలో ఉండాడు. అలాగమ్మా, అయితే వస్తుందే, నాకు డబ్బు వస్తుంది. వస్తుంది నాయన, తప్పకుండా వస్తుందమ్మా, అన్న పంపిస్తాడు, నాకు ఉత్తరం రాశాడు, తమ్ముడికి నేను పరీక్షకు పంపిస్తానని అని అబద్ధం చెప్పింది, అంతే, ఇంకేం లేదు. అంటే ఆమె చెప్పడంలో కూడా అబద్ధం బిడ్డకి చెప్పాలని కాదు, ఈ లోపల అందరిని అడుగుతాం, ఎవరో దయగలిగిన వాళ్ళు, దాతృత్వం కలిగిన వాళ్ళు సహాయం చేయకపోతారా అనేటువంటి ఆశ ఆ తల్లికి ఉంది. పాపం బిడ్డ మీద ఉండే ప్రేమ ఆమె తిరుగుతుంది. ఇక వచ్చేసింది. రోజు ఈ పిల్లవాడు ఎప్పుడైతే ఇదంతా చెప్పేసిందో అమ్మ, వీడు డైరెక్ట్గా ఉదయాన్నే అంటే 10 గంటల స్కూల్కి పోవాలా, 9 గంటలకే పోయి 8:30కే పోయి పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చోంటాడు. ఆ వచ్చేటువంటి పోస్ట్ మ్యాన్ని, వీళ్ళ వార్డుకి ఎవడైతే పోస్ట్ మ్యాన్ వస్తాడో అతను అడుగుతాడు, సార్ మా అన్న పంపించాడా సార్, ఎంఓ వచ్చిందా సార్, మాకు మా అమ్మ పేరట ఎంఓ వచ్చిందే, ఎక్కడి నుంచి రావాలయ్యా నీకు అంటే, పూనా నుంచి సార్, పూనా నుంచి వస్తుంది సార్, చూడండి సార్, ఒకసారి చూడండి సార్, నాకు బడికి టైం అయిపోతుంది సార్ అంటాడు. పాపం వాళ్ళంతా చూసి రాలేదు నాయన అని చెప్పేవాళ్ళు. ఇది రోజు జరుగుతుంది. ఈరోజు వీడు బోరుని ఏడుస్తూ, అమ్మా ఈరోజు లాస్ట్ డేట్ అమ్మా, ఈరోజు కనుక కట్టకపోతే ఇంక నేను పరీక్షకు కూర్చోవడానికి అవకాశం లేదు అని ఏడుస్తూ అమ్మను పట్టుకున్నాడు. నాయన వస్తుందిరా ఈరోజు అని అన్న. వీడు పరిగెత్తుకుంటూ 8 గంటలకే పోయి కూర్చున్నాడు అక్కడ. ఈరోజు తీసుకెళ్ళి కట్టాలా లేకపోతే లేదు. ఆ పోస్ట్ మ్యాన్ దగ్గర పోయాడు, సార్ ఒకసారి చూడండి సార్ మా అన్న పంపించుంటాడు సార్. పాప ఆయన అన్నీ చూశాడు. చూసి నాయన మనీ ఆర్డర్లలో ఒక 2 ఉన్నాయి మనీ ఆర్డర్సు, అదిగో పలానాయనికి వచ్చింది, మీకేమి లేదు నాయన. అక్కడే బోర్ని ఏడుస్తూ పాప ఆ బెంచ్ మీద పిల్లవాడు కూర్చుని పోయాడు. ఈరోజు లేదు, ఈరోజు వీడు కట్టలేడు, ఇంకా ఎక్కడి నుంచి తెస్తుంది తల్లి, కట్టే అవకాశం లేదు, పరీక్ష కూర్చోడు, వాడు ఏడుస్తాడు కూర్చున్నాడు. ఎందుకో పోస్ట్ మాస్టర్ చూశాడు. ఎందుకంటే రోజు ఈ పిల్లవాడిని చూస్తున్నాడు. ఈ పిల్లవాడు రావడం, అతన్ని ప్రాధేయపడడం, నాకు వచ్చింది ఆ ఎంఓ అని అడగడం, ఇదంతా పాపం పోస్ట్ మాస్టర్ రోజు చూస్తున్నాడు. ఈ జాతరంతా ఆయన ఒక్కసారి లేచి బయటకు వచ్చి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే వాడి దగ్గర పోయి, అబ్బాయి నీకు ఎక్కడి నుంచి రావాలి, ఎవరు పంపిస్తారు, ఎంత పంపిస్తారు అని అడిగితే ఈ పిల్లవాడు చెప్తాడు, సార్ మా అన్న పంపిస్తాడు సార్, చిన్నప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళాడట సార్, పూనాలో ఉండాడట సార్, మా అమ్మ చెప్పింది సార్,
ఉత్తరం రాశాడట సార్, తమ్ముడికి నేను పంపిస్తాను, నువ్వు ఫీజు కట్టని. ఈరోజు లాస్ట్ డేట్ సార్. సార్ నేను కట్టకపోతే నన్ను పరీక్షకు రేపు కూర్చొని పెట్టరు సార్ అని పిల్లవాడు ఏడుస్తాడు. అప్పుడు ఆ పోస్ట్ మాస్టర్ అంటాడు, అబ్బాయి ఇప్పుడు మొదట బట్వాడా వచ్చింది, అవన్నీ చూడడం జరిగింది, ఇప్పుడే మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది, దానికి ఒక బ్యాగ్ వస్తూ ఉంది, ఇక్కడికే దగ్గరకు వచ్చేసింది, ఆ బ్యాగ్లో ఏమన్నా ఉందేమో నీ మనీ ఆర్డర్, చూస్తాంలే ఉండు కూర్చో అని చెబితే అలాగే సార్ అని దండం పెడుతున్నాడు పిల్లాడు. వాడు కూర్చొని ఉన్నాడు, ఈయన లోపల పోయాడు. అంతకుముందు అడిగి వెళ్తాడు, ఎంత పంపిస్తానన్నాడు మీ అన్న? సార్ 7 రూపాయలు పంపిస్తానన్నాడు సార్. ఏందా 7 రూపాయలు ఏంటని? 7 రూపాయలు ఫీజు సార్, పరీక్ష ఫీజు, ఆ 7 రూపాయలు కట్టేస్తే అని ఏడుస్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళాడు లోపలికి. కొన్ని నిమిషాల్లో బయటకు వచ్చాడు. మళ్ళీ ఆ పిల్లవాడు కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. అబ్బాయి రారా ఇట్రా అన్నాను. నీ పేరేంటి? ఫలానా సార్. అదృష్టవంతుడు బాయ్, ఈ రెండోసారి వచ్చింది బట్వాడా, దీంట్లో ఉందరా నీ ఏమో మీ అన్న పంపించాడరా నీకు, 7 రూపాయలే పంపించాడరా అని. సార్ ఇవ్వండి సార్, నేను పోయి కట్టేస్తాను సార్, ఉండు లోపల రాస్తూ ఉండారు, తీసుకొచ్చి ఇస్తాను అని ఊరికే ఒక కాగితం తీసుకొని వచ్చి ఏదో ఒక ఎంఓ ఫారం వీడి దగ్గర సంతకం పెట్టించుకొని ఆ 7 రూపాయలు తీసుకొని వచ్చి వీడికి ఇచ్చారు. అది ఎత్తుకొని వీడు పరిగెత్తాడు ఇంటికి. తల్లి చూచింది అల్లంత దూరాన, వాడు పరిగెత్తు ఉన్నాడు. ఇప్పుడు ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడతాడు. ఎందుకంటే రాధన ఆమెకు తెలుసు కదా, ఉంటే కదా వస్తుంది. ఊరికే అబద్ధం ఏదో చెప్పేసింది, అన్న ఉన్నాడు పంపిస్తాడులే అని. తీరా వచ్చిన తర్వాత వాడు అక్కడి నుంచి ఎగిరి వస్తూ ఉన్నాడు, ఏడుస్తూ వస్తున్నాడని ఈమెనుకున్నది. దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే అమ్మా ఎంబో వచ్చింది. No, you have to understand this. I am not in a position to explain this. అమ్మా ఎంబో వచ్చింది. ఆవిడ పిచ్చి పెట్టిపోయింది. ఇదిగోమ్మా 7 రూపాయలు, 7 రూపాయలు ఇదిగోమ్మా, ఎంబో వచ్చిందమ్మా. ఆవిడ నమ్మశక్యం కాక ఎవరు పంపించారు రా? కిట్టన్న పంపించాడే, కిట్టన్న. That is Kitana. That is Lord Krishna. It is His grace, bountiful grace. ఆయన్ని పెట్టుకొని అనాథులు ఎవరు సార్ ఈ ప్రపంచంలో? ఆయన ఉండగా అనాథులు ఎవరు? నమ్మని వాళ్ళు అనాథులు ఈ ప్రపంచంలో. భగవంతుని విశ్వసించగలిగితే నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నశించే సమస్య లేదు. సంశయాలు ఉండేవాడు పోతాడేమో, ఆ పిల్లవాడు తీసుకెళ్ళి కట్టాడు. కానీ మై పాయింట్ ఈజ్, స్వామీజీ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లోనే ఒక సత్యం అర్థమవుతుంది కదా. ఇచ్చింది పోస్ట్ మాస్టర్, తల్లి చెప్పింది కనుక వాడు అంటా ఉన్నాడు కిట్టన్న పంపించాడు అని. ఇచ్చింది పోస్ట్ మాస్టర్ కదా అని. కానీ నేను చెప్తున్నా, రోజు చూస్తున్నాడు కదా పోస్ట్ మాస్టరు, ఫీజు కట్టే రోజే ఇవ్వాలా? చెప్పండి. ఈరోజే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా? దైవం మనుష్య రూపేణ, కృష్ణ పోస్ట్ మాస్టర్ రూపేణ. ఎట్లా చేస్తాడు సార్ ఇంకొక విధంగా? కృష్ణుడు నేరుగా వచ్చి, కృష్ణుడి యొక్క రూపంతో వచ్చి, ఇదిగో నాయనా నువ్వు భక్తుడివి, మీ అమ్మ భక్తురాలు, అందుకని నీకు 7 రూపాయలు ఇస్తున్నాను అంటాడా? దైవం మనుష్య రూపేణ.
ఎప్పుడు భగవంతుడు మేలు చేయదలుచుకున్నా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని మనకు మేలు చేస్తాడు. కాబట్టి ఈ భక్తి వైరాగ్యాలు ఎప్పుడు మనలో ఉండాలి. కారణం లోకేశం, ఆయన లోకానికి లోకాన్ ఈష్టే, లోకనాథం. లోకనాథం పరమేశ్వరుడు లోకనాథం అంటే లోకానికి ప్రభు. ఎందుకో తెలుసా? లోకై నాధ్యతే యాచ్యతే ఇది లోకనాథం. ఈ లోకం చేత యాచింపబడేటువంటి వాడు, లోకం కోరుకునేది పరమేశ్వరుడిని. ఆయన్ని ఆశ్రయించి యాచ్యతే, ఆయన్ని యాచిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఎవరు ఇచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఏది జరిగినా భగవంతునికి అనుగ్రహం లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు గనక లోకేశం పరమేశం ప్రణమత. పరమేశం, పరం ఈశ్వర, పరమేశ్వర. పరమేశ్వర చివరిది, లాస్ట్ కంక్లూడ్ చేస్తున్నా వినండి. పరమేశ్వర పరం ఈశ్వర, పరమశ్చ అసౌ ఈశ్వరశ్చ ఇది పరమేశ్వర. కాబట్టి ఈశ్వర అంటే ప్రభు. ప్రభువులు చాలామంది ఉన్నారు. భూలోకంలో ప్రభువులు ఉన్నారు, ఇతర లోకాల్లో కూడా. ఇప్పుడు బ్రహ్మలోకం ఉందంటే బ్రహ్మలోకంలో బ్రహ్మ ప్రభు, ఇంద్రలోకంలో ఉందంటే ఇంద్రుడు ప్రభు, వరుణలోకం ఉందంటే వరుణుడు ప్రభు. కాబట్టి ఇటువంటి ప్రభువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభువులే, కానీ వాళ్ళు పరిమితమైనటువంటి వాళ్ళు. ఈశ్వర శబ్దానికి సరిపోతారే కానీ పరమేశ్వర అనేటువంటి శబ్దానికి సరిపోరు. పరమః అసౌ పరమశ్చ అసౌ ఈశ్వరశ్చ. కాబట్టి ఆయన ప్రభువే కాకుండా ఉత్కృష్టమైన వాడు, అంతకు మించినటువంటి వాళ్ళు లేనే లేరు. ఆయనే సర్వోత్కృష్టమైనటువంటి వాడు అని అర్థం. కనుకనే ఇప్పుడు విశ్వరూపం చూపెట్టాడు అనుకోండి, ఇంతకుముందు మనం చూసినట్టుగా. ఈ విశ్వరూపాన్ని బ్రహ్మదేవుడు చూపెట్టగలడా? వరుణుడు చూపెట్టగలడా? ఇంద్రుడు చూపెట్టగలడా? అగ్నిదేవుడు చూపెట్టగలడా? ఎవడికి సాధ్యం కాదు. కాబట్టి తనకే సాధ్యం. అందువల్ల పరమ శబ్దం పరమశ్చ అసౌ ఈశ్వరశ్చ ఇది పరమేశ్వర. ఆయన సాటి మరొకరు లేనే లేరని అర్థం. రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమ, దానిని మరచుట నా తరమా. రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమ, దానిని మరచుట నా తరమా. ఎవరు నీ సాటి ఉండరెవరు సరి సాటి, ఎవరు నీ సాటి ఉండరెవరు సరి సాటి, నా మనసు నీదంటి నీ కొరకే ఉంటి, నా మనసు నీదంటి నీ కొరకే ఉంటి, దైవము నీవని నే కనుగొంటి, దైవము నీవని నే కనుగొంటి. రాని ఏదైనా పోనీ ఎంతైనా, రానిది పోనిది నీ మహిమ, దాని మరచుట నా తరమా. నేను దాన్ని మరవలేను. నువ్వు మరవకుండా ఉండడమే కాదు, ఇంకా నువ్వు చేయాల్సింది ప్రణమత. పరమానందం గోవిందం ప్రణమత. ఆయన నిరంతరం కూడాను చక్కగా కొలవాలి, చక్కగా కొలవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.